ఒక్క క్షణం ఆలోచించండి. ఈ విశ్వం వెనుక ఏదైనా శక్తి ఉందా, లేక ఇదంతా యాదృచ్ఛికమేనా? తరతరాలుగా మానవాళిని తొలిచే ప్రశ్న ఇది. దేవుడున్నాడని నమ్మడానికి ఎన్నో కారణాలు, ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలో ఒక కోణమే ఈరోజు మనం చర్చించేది. ప్రకృతిని గమనించండి. సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. ఋతువులు క్రమం తప్పకుండా మారుతుంటాయి. ఒక విత్తనం మొక్కగా, మహావృక్షంగా ఎదుగుతుంది. ఈ అద్భుతమైన క్రమం వెనుక ఏదో ఒక దివ్యమైన శక్తి ముత్తలక ఉండాలి కదా. యాదృచ్ఛికంగా ఇదంతా జరగడం అసాధ్యం. అలాగే మన మనసులో ఉండే ప్రేమ, కరుణ, దయా వంటి భావాలు కూడా ఆ దైవిక శక్తికి ప్రతీకలే. సైన్స్ వీటికి సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ వీటిని అనుభవించని వారు ఎవ్వరూ ఉండరు. ఈ సార్వత్రిక భావాలే మనల్ని దైవం వైపుకు నడిపిస్తాయి. చివరిగా, నమ్మకం అనేది ఒక వ్యక్తిగతమైన విషయం. దేవుడు ఉన్నాడని నమ్మడం వల్ల మనసుకు శాంతి, స్థైర్యం లభిస్తాయి. కష్ట సమయాల్లో మనకు ఒక ఆసరాగా నిలుస్తుంది. ఈ నమ్మకమే జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది.